హాయ్ ఆల్. నేనైతే రీసెంట్గా కొన్ని పచ్చళ్ళు అయితే చేశాను. అందులో అయితే ముఖ్యంగా టమాటో పచ్చడి ఈరోజైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను టమాటోస్ తీసుకున్నాను. ఇవి బాగా పచ్చిగా ఉన్నవి కాదు, కొంచెం దూరగానే ఉన్నాయి. నేనైతే 2 kgs తీసుకున్నాను. ఫస్ట్ అయితే వాటిని ముక్కలుగా కట్ చేసేసి సాల్ట్ వరకు వేసుకొని మనము ఒక కంటైనర్లో పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 1.5 day బాక్స్లో అయితే ఉంచేసాను. ఒక 1 day గడిచిన తర్వాత కొంచెం అవి సెకండ్ బాక్స్లో కూడా ఫస్ట్ బాక్స్లోకి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. చెప్పాను కదా, ఒక 1.5 day తర్వాత దాన్ని తీసేసి ముక్కల్లో నుంచి గుజ్జంతా బాగా పిండేసి మనం ఎండబెట్టేసుకోవాలి. నేనైతే ఇంకొక హాఫ్ డే కానీ ఇంకో 1 day కానీ ఉంటే ఇంకొంచెం బాగా ఊరుతుంది. అప్పుడు ఏంటంటే గుజ్జు చాలా ఈజీగా వచ్చేస్తుంది, ప్లస్ ఎండడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. నేను 1.5 day ఉంచాను కదా, నేను అవన్నీ పిండేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించింది. వాటిని నేను ఎండలో పెట్టుకున్నాను. 3 days అయితే ఎండలో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ దుమ్ము పడకుండా ఒక క్లాత్ తోటి, ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ తోటి, అంటే మన డ్రెస్ చున్నీస్ ఉంటాయి కదా, అవి వేసుకొని నేనైతే ఎండబెట్టేసుకున్నాను. నేను 3 days అయితే పెట్టాను. 3rd day వచ్చేటప్పటికి ఇలా ఫైనల్గా ఇలా అయితే ఎండింది. ఇంకా బాగా డ్రైగా పెట్టేసుకుంటారు, అప్పుడు పొడైపోతుంది. నాకైతే ఆ విధంగా ఇష్టం లేదు, అందుకని నేను ఈ విధంగా అయితే ఇంక అక్కడితో ఆపేశాను. చింతపండు కూడా నేను ఇవి 250 grams తీసుకున్నాను, అంటే 1/4 kg తీసుకున్నాను. అదైతే అవి ఎండబెట్టేసేటప్పుడు మనం ఏ రోజైతే అది పచ్చడి పట్టుకోవాలనుకుంటున్నామో ఆ రోజు ఒక 4 hours ముందు ఆ చింతపండుని అందులో వేసేసుకొని, చింతపండు ప్లస్ కారం కూడా ఆల్మోస్ట్ నేను ఒక 200 grams అయితే తీసుకొని అందులో వేసుకొని అది ఆ గుజ్జులో వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాము. 4 hours తర్వాత వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ చింతపండు ఆ గుజ్జులో మంచిగా ఊరుతుంది, నానుతుంది, బాగుంటుంది. మిక్సీ అయ్యే టైంలో చాలా బాగా అవుతుంది. నా దగ్గర గ్రైండర్ అయితే లేదు, సో నేను అందుకనైతే నేను మిక్సీ జార్లోనే చేసుకున్నాను. మిక్సీ జార్లో కదా కొంచెం చాలా ఎక్కువ టైం పట్టింది అన్నైతే నాకు అనిపించింది. ఇంక ఫస్ట్ అయితే నేను కొంచెం మా టమాటో పీసెస్ కొంచెం వేసుకొని ఫస్ట్ దాన్నంతా బాగా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. అది ఫస్ట్ అంతా మిక్సీ పట్టేసుకొని నేనైతే ఫస్ట్ ఇక్కడ కొంచెం ఆ గుజ్జు కూడా యాడ్ చేస్తున్నా. ఎందుకు అని అంటే ఇంకొంచెం మిక్సీ అనేది మంచిగా తిరుగుతుంది అని చెప్పి ఆ విధంగా యాడ్ చేసేసుకొని కొంచెం టైం అయితే ఎక్కువ టైమే పట్టింది. ప్రశాంతంగా కూర్చొని వేసుకోండి. అండ్ గ్రైండర్ ఉంటే అది ఇంకా చాలా బెస్ట్, లేదు బయట ఇచ్చినా సరే బాగానే ఉంటుంది. ఇంకా ఒక్కొక్క ట్రిప్ నేనైతే మిక్సీ పట్టేసుకొని అదంతా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను. నేనైతే ఈ విధంగా ట్రై చేయటం, ఇంత పర్ఫెక్ట్గా ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఎవరి హెల్ప్ తీసుకోకుండా ట్రై చేశాను. ఇంకా దానిలోకి ఇంకా కావాల్సిన పొడి అవి ఉంటాయి కదా, ఇక్కడ మెంతులు, ఆవాలు కావాలి. ఆవాలు నేను 2 spoons అయితే యాడ్ చేసుకున్నాను, 2 tablespoons యాడ్ చేసుకున్నాను. మెంతులు వచ్చేటప్పటికి అందులో ఒక 1/3 వరకు యాడ్ చేసుకొని బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇందులో ఏంటంటే ఇదే కాదు, ఏ పచ్చడికైనా సరే మెయిన్గా మంచి ఫ్లేవర్ని ఇచ్చేది ఏంటంటే ఆవాలు, మెంతిపిండి పౌడరే. కొంతమంది అయితే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారు, బట్ మాకు మొదటి నుంచి కూడా జీలకర్ర పొడి అనేది ఇష్టం ఉండదు, యాడ్ చెయ్యము. అందుకోసం అని చెప్పి నేను ఈ 2 యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా చిన్నులపాయలు కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని అది కూడా మిక్సీలో వేసేసుకొని అది కూడా ఈ పౌడరు చిన్నులపాయ పేస్ట్ ఇదంతా కూడా పచ్చడిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వన్స్ అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 days అలా ఉంచేసేయండి. అప్పుడు మనకి కొంచెం టేస్ట్ అనేది తెలుస్తుంది, ఉప్పు కారం మంచిగా సరిపోయిందా లేదా అనేది యాడ్ చేసుకోండి. ఇంకా మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా. మీకు ఈ వీడియో చూడడానికి ఎలా అనిపించింది? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.